వెల్కమ్ బ్యాక్. తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అనే సిరీస్లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనం చదువుకుంటున్నాం. 25 పార్టుల్లో ఉన్నటువంటి ఈ మొత్తం స్టోరీని పార్ట్ బై పార్ట్ మీరు చూడాలని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో పార్ట్స్ వివరాలు ఉంటాయి. ఈ పార్ట్లో ఇది సెకండ్ పార్ట్, ఏఐ ఫర్ ఆల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి మరిన్ని వివరాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఏఐ ఫర్ ఆల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఈ పార్ట్లో హౌ ఏఐ సిస్టమ్స్ రీడ్ లాంగ్వేజ్. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లేదా మనం సింపుల్గా మాట్లాడితే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఏదైతే అంటున్నామో దాంట్లో డేటా స్టోర్ చేసి ఉంటుంది కదా, దాన్ని ఎలా చదువుద్ది, ఈ సిస్టమ్స్ ఎలా రీడ్ చేస్తాయి అనే దాని మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఏఐ సిస్టమ్స్ చదవటం అంటే తన దగ్గర ఉన్న డేటాని, అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, ఏ ఫార్మాట్ అయినా కావచ్చు, టెక్స్ట్లో ఉండొచ్చు, ఇమేజెస్గా ఉండొచ్చు, సాంగ్స్గా ఉండొచ్చు, వీడియోగా ఉండొచ్చు, లేదు అవి అవి స్ట్రక్చర్డ్ అయి ఉండొచ్చు, అన్స్ట్రక్చర్డ్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇదంతా అసలు ఎలా చదువుద్ది అంటే, ఏఐ సిస్టమ్స్ హ్యూమన్స్ లాగా చదవు. ప్రతి సెంటెన్స్ని లేదా క్యారెక్టర్స్ని, వర్డ్స్ని సెంటెన్సెస్గా మనం ఊహించుకుంటే ఆ సెంటెన్సెస్ని స్మాల్ పీసెస్ కాల్డ్ టోకెన్స్గా విడగొట్టేస్తాయి. టోకెన్స్గా విడగొడితే ఒక్కొక్క టోకెన్ అంటే 4 క్యారెక్టర్స్ అనుకుందాం ప్రస్తుతానికి. వివరాలు ఇంకా ముందుకెళ్లే కొద్దీ మనకు బాగా అర్థమవుతాయి. ఈ టోకెన్స్ ఏఐ సిస్టమ్ని ఆ టోకెన్స్ మధ్యలో ఉన్న ప్యాటర్న్ని అర్థం చేసుకోవటానికి, నెక్స్ట్ ప్యాటర్న్ ఏమొస్తుందో ప్రెడిక్ట్ చేయటానికి, అంటే ఊహించటానికి మాత్రమే ఉపయోగపడతాయి అన్నమాట. సో మనలాగా ఆలోచించి నెక్స్ట్ వర్డ్ ఏమైతే బాగుంటుంది అని చేయదు. రాదర్ గతంలో తను చూసినటువంటి ఈ వర్డ్ తర్వాత ఈ వర్డ్, ఈ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ తర్వాత ఈ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువగా వచ్చినాయి కాబట్టి అలా ఆ ప్యాటర్న్స్ ప్రకారంగా నెక్స్ట్ వర్డ్స్ డిసైడ్ చేస్తానమాట. మనం మన హ్యూమన్ రిలేషన్స్, మంచి చెడు, సత్సంబంధాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎవరితో ఏ టోన్లో ఎంతవరకు మాట్లాడాలో మనం నెక్స్ట్ వర్డ్ని చూజ్ చేసుకుంటాం. కానీ ఏఐ సిస్టమ్స్కి ఆ హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ ఇంకా లేదు కాబట్టి ప్రస్తుతానికి జస్ట్ ప్యాటర్న్స్ని బట్టి మాత్రమే అది నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ని, నెక్స్ట్ వర్డ్ని చూజ్ చేసుకుని అలా బిల్డ్ చేస్తుంది అనమాట. తన రిప్లైని టోకెన్స్ ప్రకారంగా బిల్డ్ చేసుకుంటూ ప్రొసీడ్ అవుతుంది. లెగో బ్లాక్స్ లాగా చిన్నపిల్లలు ఆటలాడుకునేటప్పుడు చిన్న చిన్న బ్లాక్స్తో ఇళ్ళు, కార్లు, అవి ఇవి బొమ్మలు కట్టినట్టుగా. ఇకపోతే ఒక టోకెన్ అంటే ఏంటి? ఏ టోకెన్ ఈజ్ ఎ చంక్ ఆఫ్ టెక్స్ట్, వర్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ అనుకున్నాం. ఉదాహరణకి రన్నింగ్ అని ఉందనుకోండి, దాన్ని ఏఐ ఎలా అర్థం చేసుకుంటుంది? రన్ అనే ఒక బేస్ వర్డ్కి ఇంగ్ అనేది ఏదో జరిగింది, ఇక్కడ ఇంగ్తో పాటుగా ఇంకొక ఎన్ కూడా దాని ముందు చేరింది, రన్నింగ్ అన్నప్పుడు రన్ అనేది బేస్ వర్డ్, ఇంగ్ అనేది ఇంకోటి చేరింది అని అలా గుర్తుపెట్టుకుంటుంది. మోర్ టోకెన్స్ అంటే మోర్ డీటెయిల్స్ దానికి ఇచ్చినట్టు అనమాట. ఉదాహరణకి మనం పాతకాలంలో టెలిగ్రాఫ్ అని ఒక సిస్టమ్ ఉండేది. మోర్స్ కోడ్ ద్వారా టెలిగ్రాఫ్స్ పంపేవాళ్ళు. ఆ టెలిగ్రాఫ్స్లో డాట్స్, డాష్లు, ఇన్ని డాట్స్ తర్వాత ఒక డాష్ వస్తే, ఇన్ని డాష్ల తర్వాత ఒక డాట్ వస్తే, డాట్ తర్వాత ఇన్ని డాష్లు వస్తాయి అన్నట్టుగా ఆ లెటర్స్ని క్రియేట్ చేసి రీక్రియేట్ చేసి ఆ లెటర్స్ ద్వారా వర్డ్స్ని క్రియేట్ చేసేవాళ్ళు ఆపరేటర్స్. సేమ్ ఏఐ కూడా అలాగే చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టోకెన్స్ అన్నమాట. తర్వాత అసలు మనం ఏం అడుగుతున్నామో, ఈ కాన్వర్జేషన్లో మనం ఎంతవరకు వచ్చామో అనేది ఏఐకి ఎలా గుర్తుంటుందంటే ఏఐ కీప్స్ ట్రాక్ ఆఫ్ వాట్ వాజ్ సెడ్ ఎర్లియర్. మనం ఫ్రెష్గా మనం ఒక ప్రాంప్ట్ విండోని ఓపెన్ చేసి మనం ఒకటి స్టార్ట్ చేసాం అనుకోండి, మన కాన్వర్జేషన్ అంటారు, మన సంభాషణ స్టార్ట్ చేసాం అనుకోండి, మనం ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నామో, ఇంతకు ముందు ఏం మాట్లాడామో, ఇంతకు ముందు ఏ క్వశ్చన్స్ అడిగితే ఏ ఆన్సర్ అది జనరేట్ చేసిందో, తర్వాత ఆన్సర్ని మనం ఎలా మార్చమంటున్నామా, ఆన్సర్ని మనం ఎక్స్టెండ్ చేయమంటున్నామా, దీని తర్వాత ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ చేయమంటున్నాం అన్నట్టుగా మన కాన్వర్జేషన్ మనం ఎలా అయితే బిల్డ్ చేసుకుంటామో ఆ కాన్వర్జేషన్ అంతా తను గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఇలాంటి కాంటెక్స్టే దానికి ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. తర్వాత మరీ అలా అన్నాం కదా అని చెప్పేసి ర్యాండమ్గా ఉదాహరణకి కొద్దిసేపు కార్ల గురించి క్వశ్చన్ అడుగుదాం, అదే కాన్వర్జేషన్లో మళ్ళీ పడవల గురించి అడుగుదాం,
అదే కాన్వర్జేషన్‌లో రంగుల గురించి అడుగుదాం, ఇళ్ళ గురించి అడుగుదాం, థర్మోడైనమిక్స్ గురించి అడుగుదాం, కంప్యూటర్ సైన్స్ గురించి అడుగుదాం. అలా అనుకుంటూ, అనుకుంటూ కాన్వర్జేషన్ మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్లారనుకోండి, ఇట్ బికమ్స్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏఐ కెన్ ఈజిలీ గెట్ కన్‌ఫ్యూజ్డ్ అన్నమాట. అందుకని ఒక లాంగ్ స్టోరీని ఫ్రెండ్‌తో మనం మాట్లాడేటప్పుడు ఎలా ఒక సీక్వెన్షియల్‌గా చెప్తామో, ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తామో అలా చేస్తేనే ఉపయోగం గాని, లేదనుకుంటే ఏఐ కెన్ ఆల్సో గెట్ ఈజిలీ ఓవర్‌లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్. ఆ ఓవర్‌లోడ్‌లో నుంచి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది. తర్వాత తను దేనికి సంబంధించిన క్వెషన్‌కి ఆన్సర్ చేయాలో, లేదా నెక్స్ట్ ఏం చేస్తే ఈ కాన్వర్జేషన్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటదో ఏఐ గెస్ చేయలేదన్నమాట. కాబట్టి మనం ఒక కాంటెక్స్‌లో, ఒక పద్ధతి ప్రకారంగా ఒక సీరీస్ ఆఫ్ రిలేటెడ్ క్వెషన్స్‌ని మాత్రమే అడిగితే మనకి మీనింగ్‌ఫుల్‌గా రెస్పాన్సెస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేయటం అంటే ఏంటి? ఏఐ గెస్ చేస్తది. కానీ దేన్ని బేస్ చేసుకొని గెస్ చేస్తది? తను ఇంతవరకి చూసిన ఈ ఇన్‌ఫైనైట్ ఇన్ఫర్మేషన్‌లో, అన్ని డాక్యుమెంట్స్‌లో, అన్ని స్టోరీస్‌లో, అన్ని వీడియోస్‌లో ఏ ప్యాటర్న్ ఆఫ్ వర్డ్స్ తర్వాత ఏ ప్యాటర్న్ ఆఫ్ వర్డ్స్ వస్తున్నాయి? ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుంది? ఏ కాంటెక్స్ట్‌లో ఏ వర్డ్ వాడుతున్నారు? ఏ కాంటెక్స్ట్‌లో ఏ సెంటెన్స్‌ని ఎలా బిల్డ్ చేశారు? అని తనకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగానే ట్రై చేస్తుంది. సపోజ్ ద క్యాట్ సాట్ ఆన్ ద అని డాష్ పెట్టామనుకోండి. ప్రాబబుల్ మ్యాచెస్ ఏంటి? వాల్ అనో, మ్యాట్ అనో, టేబుల్ అనో, చైర్ అనో అలాంటి సెంటెన్సెస్ గతంలో అది చూసుంటది. సో, ద క్యాట్ సాట్ ఆన్ ద వాల్ అనొచ్చు. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ అనొచ్చు. ద క్యాట్ సాట్ ఆన్ ద టేబుల్ అనొచ్చు. అలా బిల్డ్ చేసుకుంటూ ఎళ్ళుద్దనమాట. అది కాదు అని మనం క్లూ ఇచ్చామనుకోండి. దేర్ ఈస్ నో మ్యాట్ దేర్ అన్నామనుకోండి. ఓహ్! ప్రాబబ్లీ ద క్యాట్ సాట్ ఆన్ ద టేబుల్ అంటది. దేర్ ఈస్ నో టేబుల్ అన్నామనుకోండి. ద క్యాట్ సాట్ ఆన్ ద వాల్ అంటది. అలా మనం ఇచ్చే ప్రాంప్ట్ ద కంప్లీట్‌నెస్ ఆఫ్ అవర్ ప్రాంప్ట్‌ని బట్టి, ద కాంటెక్స్ట్ ఆఫ్ అవర్ ప్రాంప్ట్‌ని బట్టి నెక్స్ట్ సెంటెన్స్‌ని బిల్డ్ చేస్తది. నెక్స్ట్ పారాగ్రాఫ్‌ని బిల్డ్ చేస్తది. నెక్స్ట్ స్టోరీని బిల్డ్ చేస్తది. అంతా కూడా ఒక కాన్వర్జేషన్ మోడల్‌లో మనం ఇచ్చే హెల్ప్‌ని బట్టి, మనం ఇచ్చే క్లూస్‌ని బట్టి, మనం ఇచ్చే నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్‌ని బట్టి మాత్రమే ఏఐ ఇంజిన్ ముందుకు ప్రొసీడ్ కాగలదన్నమాట. దాన్నే మనం ప్రాంప్టింగ్ అంటాం. సో, బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఏఐకి చూయించారు. ఏఐ దృష్టిలో ఉన్నాయి. ఏఐ ఈ లార్జ్ లాంగ్వేజ్ డేటా మోడల్స్‌లో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ తనకు తెలుసు కాబట్టి, మీరు తెలుగులో అడిగితే తెలుగులో ఆ సెంటెన్స్‌ని ఎలా పూర్తి చేయాలి? ఆ క్వెషన్‌ని ఎలా పూర్తి చేయాలి? ఆ కాంటెక్స్ట్‌లో ఒక పారాగ్రాఫ్‌ని ఎలా డెవలప్ చేయాలి? ఒక స్టోరీని ఎలా డెవలప్ చేయాలని కొంత ఊహించుకుని కొంత ప్యాటర్న్ మ్యాచింగ్ ప్రకారంగా చేయగలుగుతుందన్నమాట. అలాగే ఏఐ మరి ఇదంతా ఎలా చేయగలుగుతుంది అంటే మోస్ట్‌లీ మనకి స్టాటిస్టిక్స్‌లో ఒక కాన్సెప్ట్ ఉంది కాల్డ్ ప్రాబబిలిటీ. అంటే ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి నెక్స్ట్ అది జరిగే అవకాశం ఉంది. గతంలో ఏ జరిగిన తర్వాత బి జరిగింది. బి జరిగిన తర్వాత డి జరిగింది. అని మనం పదే పదే చేస్తున్నాం అనుకోండి. సి మిస్ చేసామనుకోండి. ఏఐ కూడా అలాగే తెలుసనమాట. ఏ తర్వాత బి వస్తదని, బి తర్వాత డి వస్తదని. మరి సి ఏమైంది? సి రావాలి గదంటే తనకి గతంలో తెలిసిన ఇన్ఫర్మేషన్‌లో సి అనేది ఎక్కువగా రాలేదన్నమాట. అలా. అలాగే సెంటెన్సెస్, అలాగే కాన్సెప్ట్స్, అలాగే ఐడియాస్ వాటన్నిటిని గూడా అలా బిల్డ్ చేస్తాయి. కాబట్టి మనం మనమిచ్చే ప్రాంప్ట్, మనమిచ్చే ఆ చిన్న 1 ఆర్ 2 సెంటెన్సెస్ ఆర్ 1 పారాగ్రాఫ్ ప్రాంప్ట్ దానికి ఏదైతే మనం ఐడియా ఇస్తున్నామో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నామో, ఏ క్వెషన్ అయితే అడుగుతున్నామో దాని ప్రకారంగానే అది రెస్పాన్స్ ఇవ్వగలదన్నమాట. మన ప్రాంప్ట్ ఎంత క్లియర్‌గా ఉంటే దాని రెస్పాన్స్ గూడా అంత క్లియర్‌గా ఉంటదన్నమాట. స్పెసిఫిక్ ప్రాంప్ట్స్ ఎప్పుడు గూడా ఏఐని ఒక ప్రాపర్ వేలో గైడ్ చేస్తాయి. చాలా క్లియర్‌గా ఆన్సర్స్ రావడానికి గైడ్ చేస్తాయి. ఉదాహరణకి ఇఫ్ యూ సే డ్రా అన్ యానిమల్ అన్నారనుకోండి. ఎన్ని యానిమల్స్ ఉన్నాయి? మిలియన్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏ యానిమల్ అడుగుతున్నామో దానికి తెలీదు కాబట్టి తనకున్న సమాచారం, తనకున్న అందుబాటులో ఉన్నటువంటి ఒక యానిమల్ లాంటి బొమ్మను మనకేసి చూపిస్తుంది. అలా కాకుండా అది మనం మన ఫ్రెండ్‌ని అడిగినా అదే చేస్తాడు. అలా కాకుండా డ్రా ఎ జిరాఫ్ వేరింగ్ ఎ హ్యాట్ ఈ ఎగ్జాంపుల్‌లో అన్నామనుకోండి. అంటే ఏంటి జిరాఫ్‌ని డ్రా చేయాలి. దానికి ఒక హ్యాట్ కూడా పెట్టాలి. అప్పుడు ఏం చేస్తది? జిరాఫ్ బొమ్మల్నే ఏస్తది. జిరాఫ్‌లో మనకు అందమైన బొమ్మ, సూటబుల్ బొమ్మ ఇంకొద్దిగా రిఫైన్ చేస్తే బాగుంటది. మళ్ళీ ఫర్దర్‌గా మనం దాన్ని గైడ్ చేస్తే ఆ ఇమేజ్‌ని గైడ్ చేయగలదనమాట. సో, నాట్ ఓన్లీ టెక్స్ట్ ఇమేజెస్‌ని జనరేట్ చేసినా, స్టోరీస్‌ని జనరేట్ చేసినా, వీడియోస్‌ని జనరేట్ చేసినా దిస్ ఈస్ ద అప్రోచ్ ఏఐ టేక్స్.
కాబట్టి మనం దాన్ని ఎలా ప్రాంప్ట్ చేస్తున్నామో బికమ్స్ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏఐ కెన్ ప్రాసెస్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ టెక్స్ట్ అండ్ వెరీ ఫాస్ట్. ఎందుకని? తనకు ఆల్రెడీ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఫార్మాటెడ్ టెక్స్ట్ గానీ, స్ట్రక్చర్డ్ టెక్స్ట్ గానీ, అన్‌ఫార్మాటెడ్ గానీ, అన్‌స్ట్రక్చర్డ్ గానీ ఎంత మనం డేటా ఇచ్చామో, ఈ డేటా అంతా గూడా తను ప్రాసెస్ చేయటానికి అలవాటు పడి ప్యాటర్న్స్‌ని గుర్తుపెట్టుకొని తనని తాను ట్రైన్ చేశారు కాబట్టి మనం అడుగుతున్న సందర్భంలో నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్‌ని అది ప్రాబబిలిస్టిక్‌గా డిటర్మిన్ చేయగలదన్నమాట. ఇట్ రికగ్నైజెస్ ప్యాటర్న్స్ బెటర్ దెన్ హ్యూమన్స్. మనం సపోజ్ ఒక పెద్ద దుప్పటి మీదో, ఒక పెద్ద చీర మీదో, క్లాత్ మీదో రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయనుకోండి. మనం అన్ని చూసినప్పుడు ఇండివిడ్యువల్‌గా మనకు గుర్తున్నట్టే ఉంటది గానీ, మరి మళ్ళీ తిప్పి చెప్పమంటే మనం కొన్నే చెప్పగలం. కానీ ఏఐ ఇంజిన్స్, ఎల్ఎల్ఎమ్స్ దే కెన్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ హ్యూజ్ నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్నమాట. అలాగే ఆ సెంటెన్స్ ఏ టోన్‌లో ఉంది, ఆ సెంటెన్స్ ఏ స్టైల్‌లో ఉంది, ఆ సెంటెన్స్ ఫార్మాటింగ్ ఎలా ఉంది, మన ప్రాంప్ట్ ఏ ఉద్దేశంతో మనం అడుగుతున్నాం, దాన్ని బట్టి కూడా తన సమాధానాన్ని టిక్ చేసుకోగలుగుతాం. సపోజ్ ఏ స్టూడెంట్ ఆస్క్డ్ ఏఐ టు ఎక్స్‌ప్లెయిన్ కాలిక్యులస్ లైక్ ఎ బెడ్ టైమ్ స్టోరీ అన్నారనుకోండి. కాలిక్యులస్‌ని చిన్న పిల్లలకి ఒక బెడ్ టైమ్ స్టోరీ లాగా చెప్పాలంటే ఎంత సింప్లిఫై చేసి, ఆ స్టోరీ లాగా ఒక చందమామ స్టోరీ లాగా చెప్తే బావుంటదో అలా చేయగలదన్నమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఈ హ్యూజ్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఏఐస్‌కి, ఈ ఎల్ఎల్ఎమ్స్‌కి ట్రైన్ చేసినటువంటి ప్యాటర్న్స్‌లో ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయో దాన్నన్నిటిని తనకు తెలుసు కాబట్టి ఒక బెడ్ టైమ్ స్టోరీని అలాగే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఆ బలహీనతలేంటి? ఏఐకి ఇట్ డస్ నాట్ అండర్‌స్టాండ్ మీనింగ్ లైక్ హ్యూమన్స్. మనకు అర్థమైనట్టుగా ఆ పదాలకు గాని, ఆ సెంటెన్స్‌లకి గాని, ఆ స్టోరీకి గాని అర్థం దానికి తెలీదు. సమ్‌టైమ్స్ ఇట్ కెన్ ఆల్సో మేక్ మిస్టేక్స్. వీటినే హాలుసినేషన్స్ అంటారు. అంటే మనం ఏదో ఒక జోక్ చెప్పాలనుకుంటాం. సర్కాస్టిక్‌గా ఒక మాట అనాలనుకుంటాం. లేదనుకుంటే ఒక ఎమోషనల్లీ ఫిల్డ్ వాయిస్ తోటి ఒకటేదో మాట్లాడాలనుకుంటాం. ఉదాహరణకి ఆహ్, మనకు పాపులర్ స్టోరీ ఉంది గదా! జనరల్‌గా కిడ్స్ మా మాట్లాడుకునేటప్పుడు "అరే! డూ యూ నో వై ద చికెన్ క్రాస్ ద రోడ్?" రకరకాలుగా ఫన్నీ ఆన్సర్స్ చెప్పుకుంటారు. అది జోక్ అనుకుంటారు. కానీ వై డిడ్ ద చికెన్ క్రాస్ ద రోడ్ అన్నప్పుడు ఏఐకి ఏం అర్థం కావచ్చు? చికెన్ అనేది ఒక యానిమల్, ఒక బర్డ్ ఇదేదో క్రాస్ చేసిందంట, ఒక రోడ్ క్రాస్ చేసిందంట అని లిటరల్‌గా, టెక్నికల్‌గా తీసేసుకొని, ఈ చికెన్ అనేది ఏదో ఒక ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లాగా ఊహించుకొని, రోడ్డుని రోడ్డు క్రాస్ చేసిందంటే, క్రాస్ చేయడానికి కావాల్సినటువంటి డైనమిక్స్ ఏంటేంటో కూడా చెప్పేయగలదన్నమాట. అంటే ఏమవుతుంది? మనం అడిగిన ఇంటెన్షన్ వేరు. మనమేమి ఒక ట్రాన్స్‌పోర్ట్ లాజిస్టిక్స్‌ని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఒక ఆటోను, ఒక బస్సు, ఒక వెహికల్ రోడ్డు క్రాస్ చేయటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అది లిటరల్‌గా రోడ్డుని క్రాస్ చేసేటప్పుడు మనుషులు గాని, వెహికల్స్ గాని, ఇంకోటి గాని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. దానికి ఒక పద్ధతి ఉంటది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. ఇదంతా మనకు తెలుసు. కానీ ఇలాంటి ప్యాటర్న్స్‌కి అలవాటైన ఏఐ మనమేదో క్యాజువల్‌గా, జోవియల్‌గా వై డిడ్ ద చికెన్ క్రాస్ అని అడిగామనుకోండి. వై డిడ్ ద చికెన్ క్రాస్ ద రోడ్ అంటే అది ఎందుకు చెందో వేరే రకంగా కూడా అది స్టోరీని స్పిన్ చేయగలదు. అలాంటి ఆన్సర్స్‌ని హెలూసినేషన్స్ అంటారు. దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎవ్రీ డే ఏఐ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి. మనం వాడుకునే ఎగ్జాంపుల్స్. సపోజ్ మనం ఎస్ఎంఎస్‌లో ఏదో టైప్ చేయబోతున్నాం. మన స్పెల్లింగ్ రాంగ్ ఉందనుకోండి. అది ఆటో కరెక్ట్ చేస్తుంది గదా! మనం గమనించాం గదా! అలాగే జీమెయిల్ లాంటి దాంట్లో మనం ఒక సెంటెన్స్ రాయటానికి ట్రై చేస్తాం. 2, 3 వర్డ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్‌ని అదే రాసి దాదాపుగా ఒక సెంటెన్స్‌ని కూడా ఫిల్ చేస్తుంది. ఇంకొద్దిగా పవర్‌ఫుల్ ఏఐ ఇంజిన్స్‌తో మనం డీల్ చేసేటప్పుడు మనం కాంటెక్స్ట్‌ని మాట్లాడితే, ఆ కాంటెక్స్ట్ ప్రకారంగా కంప్లీట్ ఈమెయిల్ మెసేజ్ గాని, మనం అనుకున్న మెసేజ్ గాని, లేదా ఒక డాక్యుమెంట్‌ని గాని క్రియేట్ చేయగలిగినంత ఆహ్, ఆహ్, ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ కెపాసిటీ అలాంటి ఆహ్, ఆ ఇన్ఫర్మేషన్‌ని జనరేట్ చేయగలిగినటువంటి కెపాసిటీని మనం ఎల్ఎల్ఎమ్స్ ద్వారా ఆల్రెడీ సాధించారనమాట. సపోజ్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. గూగుల్ సెర్చ్ గాని, ఇంకేదైనా. సెర్చ్ ఇంజిన్స్‌లో మనం టెక్స్ట్ చేసినా
అది ఆ ప్యాటర్న్ బట్టి నెక్స్ట్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఎక్కడెక్కడ కనపడిందో అలాంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా మనకిస్తుంది. అలాగే మనం వాయిస్‌తో ఇచ్చినా గానీ, ఈ వాయిస్‌ని టెక్స్ట్‌గా మార్చుకొని అలాంటి సమాధానాలు మళ్ళీ మనకి తీసుకొస్తుంది. ఒక సెర్చ్ ఇంజిన్ సెర్చ్ యాస్పెక్ట్స్‌లో చేస్తే, ఒక వాయిస్ అసిస్టెంట్‌తో మనం మాట్లాడేటప్పుడు వాయిస్ అసిస్టెంట్స్ లైక్ సిరి, ఎలెక్సా ఇలాంటి అప్లికేషన్స్‌తో మనం మాట్లాడినప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ ఆన్సర్ ఏమయ్యుంటదో, అదంతా కూడా ప్యాటర్న్ మ్యాచింగ్‌ని బట్టే చేయాలి. అదంతా కూడా ఏఐ ఎనేబుల్డేననమాట. అదంతా కూడా ఔట్ ఆఫ్ ఎల్ఎల్ఎంసే వస్తుందనమాట. టైలర్డ్ ఎల్ఎల్ఎంస్ నుంచి మనకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట. అలాగే ఇప్పుడు కస్టమర్ సర్వీస్‌లో ఎక్కువగా చాట్ బాట్స్ వాడుతున్నారు. అంటే ఏంటి? నేను పలానా వస్తువు కోసం ఆర్డర్ చేశాను. ఎగ నా 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 పార్సెల్ ఎక్కడుంది? సో, ఆన్సర్ ఇస్తుంది. ప్రోగ్రెస్ ఇస్తుంది. స్టేటస్ ఇస్తుంది. అలాగే ఏఐ ఆహ్, చాలా విషయాల్లో మనకి హ్యాండీగా ప్యాటర్న్ రికగ్నిషన్ ద్వారా హెల్ప్ చేయటానికి కరెంట్ ఎల్ఎల్ఎమ్స్‌ని ఆల్రెడీ ట్యూన్ చేసి పెట్టారు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఒక చోట ఉంటే, మన కంపెనీకి స్పెసిఫిక్‌గా, మన ఆర్డర్స్‌కి స్పెసిఫిక్‌గా, మన కమర్షియల్ యాక్టివిటీకి స్పెసిఫిక్‌గా కూడా మనం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకొని, అది ఇది కలిపి మనం ఒక జనరిక్ ఆన్సర్ చేయొచ్చు. లేదా వెరీ, వెరీ టార్గెటెడ్, వెరీ స్పెసిఫిక్ ఔట్ ఆఫ్ అవర్ డేటా ఓన్లీ కూడా మనం ఆన్సర్స్‌ని జనరేట్ చేయొచ్చనమాట. వాటిని ఆహ్, చాట్ బాట్స్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు మనం చూస్తే ఏఐ అనేది ఒక స్కిల్డ్ ప్యారెట్‌గా మనం ఊహించుకోవచ్చు. తెలివైన ప్యారెట్ అయితే. చాలా లార్జ్ కేపబిలిటీ ఉన్నటువంటి ప్యారెట్‌గా మనం ఊహించుకోవచ్చు. ఇట్ రిపీట్స్ ప్యాటర్న్స్ బట్ యూ మస్ట్ గైడ్ ఇట్ త్రూ ప్రాంప్టింగ్. అది ఐడియా. ఏఐ ఇట్ బ్రేక్స్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్ బికాస్ ఫ్రమ్ ఎనీ లాంగ్వేజ్ ఇట్ ఓన్లీ అండర్‌స్టాండ్స్ స్మాల్ చంక్స్ ఆఫ్ 4 క్యారెక్టర్స్ ఆర్ సో. దాన్ని అలా బ్రేక్ చేసి టోకెన్స్‌గా గుర్తుపెట్టుకొని, టోకెన్ తర్వాత ఏ టోకెన్ వస్తుందో ఆ ప్యాటర్న్ ప్రకారమే తను డ్రైవ్ చేసుకుంటుంది కాబట్టి, అలాగే ఆన్సర్స్ జనరేట్ చేస్తదనమాట. ఇట్ యూజెస్ కాంటెక్స్ట్ అండ్ ప్రాబబిలిటీ టు ప్రిడిక్ట్ ద వర్డ్స్. ఏ కాంటెక్స్ట్‌లో మనం ఈ కాన్వర్జేషన్ జరుగుతుందో, ఆ కాన్వర్జేషన్ ఆ కాంటెక్స్ట్‌లోనే గుర్తుపెట్టుకొని, ఆ సీరీస్ ఆఫ్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూ ఉంటది. ఎఫిషియెంట్‌గా ఆన్సర్ చేయగలదు. ప్రాంప్ట్స్ మస్ట్ గైడ్ విత్ క్లారిటీ అండ్ డీటెయిల్. మనం ఏదో క్రిప్టిక్‌గా మాట్లాడి టెల్ మీ ఎ స్టోరీ అన్నామనుకోండి. స్టోరీ చెప్పాలని దానికి అర్థమవుతుంది గానీ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. టెల్ మీ ఎ స్టోరీ అబౌట్ అని మనం కొద్దిగా డీటెయిల్ ఇచ్చామనుకోండి. ఆ డీటెయిల్ ప్రకారంగా స్టోరీ అనే సెన్స్‌లో ఆన్సర్స్ జనరేట్ చేస్తదనమాట. టెల్ క్రియేట్ ఎ స్టోరీ ఆహ్, అబౌట్ మూన్ టు ఎ 5 ఇయర్ ఓల్డ్ బాయ్ అన్నామనుకోండి. ఇంకొద్దిగా టైలర్ చేస్తది. 10 ఇయర్ ఓల్డ్ చైల్డ్ అన్నామనుకోండి. ఇంకొద్దిగా జాగ్రత్తగా 10 ఇయర్ ఓల్డ్‌కి ఏది సూటబులో అలాంటి లాంగ్వేజ్‌ని వాడుతూ అది చేయగలదనమాట. అలాగే సైన్స్ మీద క్వెషన్స్, టెక్నాలజీ మీద క్వెషన్స్, హిస్టరీ మీద క్వెషన్స్ నో మ్యాటర్ వాట్ యువర్ సబ్జెక్ట్ ఈస్, మీరు ఒక కాంటెక్స్ట్‌లో జాగ్రత్తగా అడగటానికి గనక మీరు ప్రయత్నం చేస్తే, అదే కాంటెక్స్ట్‌లో ప్రోగ్రెసివ్‌గా చాలా జాగ్రత్తగా దాని సమాధానాల తర్వాత సమాధానాలను జనరేట్ చేసుకుంటూ ఇట్ కెన్ హెల్ప్ యూ బిల్డ్ ద రెస్పాన్స్ వెరీ మీనింగ్ఫుల్ అండ్ మోస్ట్లీ వెరీ కరెక్ట్ రెస్పాన్సెస్. వీటిలో ఏదన్నా మనం అజాగ్రత్తగా ఉంటే హెలూసినేషన్స్కి దారితీస్తుంది, తప్పు సమాధానాలు వస్తాయి. కాబట్టి ప్రతిసారి కూడా ఈ చాట్ జీపీటీ, జెమినై లాంటి ఇంటర్ఫేసెస్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వీ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ దాట్ మనం అడిగే దాన్ని బట్టే సమాధానాలు వస్తున్నాయి కాబట్టి, మనం అడగటంలో పొరపాటు ఉంటే రాంగ్ సమాధానాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, వీ షుడ్ ఆల్వేస్ క్రాస్ చెక్. మనం అడిగిందేంటి? ఆహ్, ఆ ఎల్ఎల్ఎం మనకి జనరేట్ చేసిందేంటి? అలా ఈ ఇలా ఈ ఈ ఈ ఈ ఈ కరెక్టివ్ మెజర్స్ ద్వారా మనం మనం ఒక కాంటెక్స్ట్‌లో అడుగుతున్న ప్రశ్నను కూడా మనం ఇండైరెక్ట్‌గా ఎల్ఎల్ఎంని ట్రైన్ చేస్తాం అన్నమాట. సో, యాస్ మోర్ అండ్ మోర్ పీపుల్ స్టార్ట్ యూజింగ్ ఎల్ఎల్ఎమ్స్, ఈ చాట్ జీపీటీ లాంటి ఆహ్, టూల్స్‌ని వాడుతూ ఉంటే, అవి కూడా నేర్చుకుంటూ ఉంటే, మనకి మన డొమైన్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్‌కి ఇంకా మోర్ మీనింగ్‌ఫుల్, మోర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, మోర్ క్రిస్ప్ ఆన్సర్స్ రావడానికి కూడా ఫ్యూచర్‌లో అవకాశం ఉంటదనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బికాస్ ఇట్ కెన్ డీల్ విత్ ఎనీ సబ్జెక్ట్, ఎనీ డొమైన్. మనం
AI is not for professionals, it's not for engineers, it's not only for doctors, it is for everybody. ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్పెషలైజేషన్ చేస్తున్న వాళ్ళు, మెషిన్ లెర్నింగ్లో స్పెషలైజేషన్ చేస్తున్న వాళ్ళు, డేటా సైన్సెస్లో స్పెషలైజేషన్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వాళ్ళ టెక్నాలజీ స్కిల్స్ని ఒక చోటకు తీసుకొస్తూ ఈ లార్జ్ ఎల్ఎల్ఎంస్ని బిల్డ్ చేయడం ద్వారా జనరల్ యూజర్స్ ఇది వితౌట్ మచ్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ టెక్నాలజీస్ కెన్ ఆల్సో యూజ్ దెమ్. ఒక ఒక కారు చేయటానికి చాలా చాలా టెక్నాలజీ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. కానీ కారు డ్రైవ్ చేయటానికి మినిమల్‌గా మనకి పరిచయం ఉంటే చాలు. మినిమల్‌గా మనకు ట్రైనింగ్ ఉంటే చాలు. ఆ మినిమల్ పరిచయాన్ని, ఆ మినిమల్ ట్రైనింగ్‌ని మనం ఎంట్రీ లెవెల్ ప్రాంప్ట్స్ ద్వారా అలవాటు చేసుకుంటాం. డిపెండింగ్ ఆన్ అవర్ ఎక్స్‌పర్‌టీస్, డిపెండింగ్ ఆన్ అవర్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పర్‌టీస్ మనం అదే ప్రాంప్ట్స్‌ని ఇంకా ఇంకా జాగ్రత్తగా టైలర్ చేసుకోవడం ద్వారా, టార్గెటెడ్‌గా రాసుకోవడం ద్వారా సెన్సిబుల్‌గా, కాంటెక్చువల్‌గా, క్లియర్‌గా, కంప్లీట్‌గా మనం ఆ ప్రాంప్ట్‌ని డెవలప్ చేయడం ద్వారా మనకి అలాంటి అప్రోప్రియేట్ ఆన్సర్స్, మోర్ రిలవెంట్ ఆన్సర్స్, మోర్ కరెక్ట్ ఆన్సర్స్‌ని ఎల్ఎల్ఎమ్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్‌లో మరిన్ని వివరాలు చూద్దాం. థ్యాంక్ యూ.